వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో మ్యాంగో రైస్ ఎలా చేయాలని చూపిస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాంగో రైస్ కారం కారంగా పుల్లంగా తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుందండి. వేసవి కాలంలో మాత్రమే ఈ రైస్ని తినగలమండి మనం. ఎందుకంటే మనకు వేసవి కాలంలో మాత్రమే మామిడికాయలు వస్తాయి కాబట్టి ఈ మామిడికాయ రైస్ని మనం వేసవి కాలంలో మాత్రమే తినగలము. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక పచ్చి మామిడికాయని గ్రేటర్తో మనం బాగా తురుముకోవాలండి. నాకు ఇక్కడ ఈరోజు పచ్చి మామిడికాయలు చిన్నవి దొరకలేదండి, అందుకని పెద్ద కాయ తీసుకుంటున్నాను. 1 కప్పు మామిడి తురుము అయ్యేంత వరకు తురుముకొని మిగతా కాయని అలాగే ఉంచుకుంటానండి. చూడండి, ఈ విధంగా తురుముకున్నాం కదా, ఇది 1 కప్పు సరిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందామండి. స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని అందులోకి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఈ మ్యాంగో రైస్కి ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక ఇందులోకి 2 టీ స్పూన్ల వేరుశెనగ గింజలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పైన గింజలు వేగుతాయి కానీ లోపలంతా కూడా పచ్చిగా ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. వేరుశెనగ గింజలు 60% వేగినాక ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుందామండి. అలాగే 4 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయలను పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం తురుము కానీ లేదా అల్లంను పేస్ట్ చేసి కానీ 1 స్పూన్ వేసుకోవాలండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న 1 కప్పు మామిడికాయ తురుమును వేసి వేయించుకోవాలండి. రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలండి. మనం అన్నం కలుపుకున్నప్పుడు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కూడా సాల్ట్ వేసుకోవచ్చు. అందుకని నేను ఇక్కడ కొద్దిగానే వేసుకుంటున్నానండి. ఈ మామిడికాయ గుజ్జును ఎక్కువగా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చునండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో ఇన్స్టెంట్గా కలుపుకొని తినొచ్చు కూడా. ఈ మామిడి తురుమును వేశాక 5 నిమిషాల పాటు వేయించుకొని తర్వాత ఇందులోకి 1/4 కప్పు వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎందుకు వేస్తామంటే ఇక్కడ మామిడికాయ తురుములో ఉన్న పులుపు, పచ్చిమిరపకాయలు ఉన్న కారం ఇవన్నీ కూడా గింజలు బాగా అబ్జార్బ్ చేసుకుని మనం తినేటప్పుడు పుల్లంగా కారంగా ఉంటాయండి గింజలన్నీ కూడా, అందుకని వేస్తాము. మీకు పప్పులన్నీ కూడా క్రిస్పీగా ఉండాలి అంటే, పప్పులు అంటే గింజలండి, గింజలన్నీ క్రిస్పీగా ఉండాలంటే వాటర్ వేయొద్దండి. వాటర్ వేస్తే గింజలు మెత్తపడతాయి. వాటర్ పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. మామిడికాయ తురుము నుంచి నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు మనం రెడీగా చేసి పెట్టుకున్న అన్నాన్ని 1 కప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ చేశానండి. మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి, బాస్మతి రైస్తోనే చేయాలని ఏం లేదు. ఇలా గుజ్జంతా కూడా అన్నంకు బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి. చివరిలో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, మామిడికాయ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.